నిన్న చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే విజయ్ పార్టీ గెలిచిందని చెప్పి మన జనసేన పార్టీ వాళ్ళే జనసేన వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఊళ్ళో పెళ్ళికి వీళ్ళ హడావిడిలాగా ఉంది అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఇండైరెక్ట్‌గా జనసేన పార్టీ వాళ్ళని కుక్కలన్నట్టుగా అనుకోవచ్చా మనం? ఇండైరెక్ట్ గా అంటే అర్థమయ్యే వాళ్ళకి డైరెక్ట్ గా మాలాంటి వాళ్ళకి అర్థమైందండి. వాళ్ళ పార్టీలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు తప్ప వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీ నాయకులు గాని ఆయన నంబర్‌లు గూడా మా దగ్గర ఉండవు మేము పెట్టడానికి ఆయనకి మెసేజ్‌లు. హ్మ్. కుక్కలు అని సంబోధించాడంటే ఆయనకి నియరెస్ట్‌గా ఉండేవాళ్ళే ఆయనకి మెసేజ్‌లు పెడతారు. మరి ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావుడి అనంటే వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్నే అన్నాడు అని మేము భావిస్తున్నాం. ఓకే. హ్మ్. లిటరల్లీ చెప్పాలంటే. ఆయన హ్మ్. విజయ్ గారితో పోలవద్దు, పోల్చొద్దు, పోల్చొద్దు అని పదే పదే చెప్తున్నాడు. ఆయన అక్కడ గెలవటం వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు అనేది కూడా ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. హ్మ్. యాస్ ఏ యాక్టర్‌గా విజయ్ గారు ఎలా అయితే సింగిల్‌గా వచ్చారో బయటికి, ఒక పార్టీని స్థాపించి బయటకొచ్చి ఫైట్ చేసి గెలిచారు. అలానే పవన్ కళ్యాణ్ గారు గూడా ఒక ఆశయాలతో వచ్చాడు. ఆయన గెలుస్తాడు అన్న ఇదితోనే వాళ్ళ కార్యకర్తలు, నాయకులు గూడా ఆయన వెంట అడుగేయటం జరిగింది. హ్మ్. మనం చూసుకుంటే. ఇప్పుడు అవును. పోల్చొద్దు, పోల్చొద్దు విజయ్‌తో అనంటే ఎలా పోల్చుకుండుంటారు? యాస్ ఏ హ్మ్. యాక్టర్‌గా ఇద్దరు యాక్టర్స్ కాబట్టి ఖచ్చితంగా పోలికనేది జరుగుతుందిక్కడ. హ్మ్. అవును. యెస్. హ్మ్. హ్మ్. అంటే ఆయన అంటున్నారు 2019లో నేను ఒంటరిగా పోటీ చేశానప్పుడు నన్ను గెలిపించలేదు గదా మీరు. మీదే తప్పు. మళ్ళీ ఇప్పుడు మీరే విజయ్‌తో కంపేర్ చేస్తున్నారు అంటున్నారు. సో, దాని గురించి ఏమంటారు? దాని గురించి ఏమంటామంటే ఇప్పుడు ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడండి. నాకు రాజకీయ అనుభవం లేదు. నేను పార్టీ పెట్టినా నేను గెలవలేకపోయాను. నేను అసమర్థుడిని. నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళలేక చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. అందుకని నేను ఆయనతో కలిసి అడుగులేస్తాను. మీరు గూడా వచ్చి అడుగులేయండి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారే తప్ప, నేను గెలవగలను, నేను సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఏ మాత్రం పని జేయలేదు. గతంలో పని జేయలేదు. ఇప్పుడు గూడా చెయ్యడు. ఇంక ఫ్యూచర్‌లో గూడా 16 సంవత్సరాలు గాని ఆయనతోనే నడుస్తానని జెప్పేసి ఆయన డైరెక్ట్‌గా జెప్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఎంత వీక్‌గా ఆలోచిస్తున్నాడు? తను ఒక పార్టీని పెట్టి నేను నడిపించలేను అని జెప్పి మైకుల ముందుకొచ్చి ఒక నాయకుడు చెప్తున్నాడంటే, ఆ పార్టీ జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని ఈ రోజున తలలు బాదుకునే పరిస్థితనమాట వాళ్ళది. అది. ఓకే. దీంతో పాటుగా అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికలకు ముందేమో కనీసం కులభావం తెచ్చుకున్నా నాకు ఓట్లేయండి. మన కులం వాళ్ళందరూ నాకు ఓట్లేయండి అని చెప్పి పిలిపించారు. నిన్న మాట్లాడుతూ ఏమో అసలు నన్ను కాపు నేస్తం గురించి అడుగుతున్నారు. కాపు కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు. కాపు నా అని చెప్పి నా మీద ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాపులకి నాకేంటి సంబంధం? నేను కాపుల కోసం రాలేదు రాజకీయాల్లోకి. కాపులకి నన్ను ఆపాదించొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మొన్నేమో కాపు కులం చూసి ఓటేయమంటున్నారు. ఈరోజేమో కాపుల అవసరం తీరిపోయింది కాబట్టి ఇక వాళ్ళని వదిలేస్తున్నాను అనుకోవచ్చా మనం? అదేనండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిన ప్రతి అడుగు, అడుగు వేసిన దగ్గర నుంచి కమ్మవారిలో చంద్రబాబు నాయుడు గారున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులున్నారు. రెడ్డుల్లో జగన్మోహన్ రెడ్డి గారున్నారు. కాపుల్లో నుంచి మనం గెలుద్దాం. నాకు లీడర్‌షిప్ ఇవ్వండి. నన్ను గెలిపిచ్చండి అని జెప్పి ప్రతి స్పీచ్‌లో మాట్లాడారాయన. ఊగిపోతూ కాపుల్లారా రండి అని జెప్పేసి మాట్లాడాడు. ఈ రోజున నేను కాపు కులానికి ఒక కులానికి కొమ్ము కాయటానికి నేను పార్టీ పెట్టలేదు అని చెప్పటం దౌర్భాగ్యం. నిజంగా కాపు కులస్తులు గూడా ఈ రోజున చీకొడుతున్న పరిస్థితనమాట ఆయన్ని. ఇప్పుడు ఎవరైనా ఏ కులం అయినా ఎంతో కొంత కాస్ట్ ఫీలింగ్ ఉంటదండి. నా కులపోడు సీఎం అయితే బావుండు అన్న ఇదితోనే పని జేస్తారు. ఎవరైనా హ్మ్. కాస్తో కూస్తో పైకి వ్యక్తం చేయకపోయినా హ్మ్. లోపల ఉంటది ఆ ఫీలింగ్ అనేది ఎవరికైనా. అలాంటిది ఈ రోజున వాళ్ళ కాపు కులం నుంచి ఒక నాయకుడొస్తున్నాడు. మా కాపు కులస్తుడు ఒక సీఎంగా చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారినైతే ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏంటి, కాపు కులస్తులు చాలా అంటే చాలా చేశారు వీళ్ళకి. కాకపోతే ఈ రోజున నేను కాపుల కోసం పెట్టలేదు పార్టీ అని మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. నాకు చేత కావట్లేదు. నాకు చేయటం రాలేదు. అందుకని చెప్పి నేను పార్టీని విలీనం చేశాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేకపోతున్నాము. అందుకని మేము టీడీపీతో కలిసాము అని చెప్పుకుంటే ఇది ఇది బావుండేది. వాళ్ళ వాళ్ళ కాపు కులస్తులకు గూడా కొంచెం చెప్పుకోవడానికి బావుండేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక
పొత్తుల్లో కలిశాడు మనాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈ రోజున నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అని చెప్పటం చాలా దౌర్భాగ్యం అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ సభలో ప్రస్తావిస్తూ 11 సీట్లు వచ్చిన వాళ్ళతో కూడా నాకు కంపారిజన్, అసలు వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 11 సీట్లు వచ్చిన వాళ్ళతో వాళ్ళ గురించి కూడా మాట్లాడాలా, వాళ్ళు కూడా నన్ను అనేవాళ్ళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఏమంటారు ఈ వ్యాఖ్యలపైన మీ ఉద్దేశం? ఇప్పుడు 11 అని పదే పదే సంబోధిస్తున్నారండి. ఆ 11 మంది అడుగుతున్న క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక అసెంబ్లీలో వాళ్ళు ఎలా వణికిపోతున్నారో, వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. 11 అనేది మేము గొప్పగానే చెప్పుకుంటున్నాం. వాళ్ళకి తక్కువగా ఉందేమో గాని. ఎందుకంటే ఈ రోజున ఆయన ఆయన ఆయనకి గెలవలేక, ఒక పార్టీని ఫామ్ చేసుకోలేక, నేను కాపుల కోసం, కాపు కులస్తుల కోసం పార్టీ పెట్టలేదు అని మాట్లాడుతున్న వ్యక్తికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నిజంగా చెప్పాలంటే. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో, ప్రతి అంశంలో ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ లేకపోతే వైసీపీ పేరు కానీ తీసుకురాకుండా ఆయన సభ ఏది ముగియట్లేదు. ఓ పక్కనేమో పట్టించుకోవట్లేదు అంటారు, ఓ పక్కనేమో ప్రతి సభలో ఆయన పేరు తీస్తూనే ఉంటున్నారు. అంటే బయటికి చెప్తున్నారు కానీ లోపల కూటమి నాయకులందరికీ కూడా ఇంకా జగన్ అంటే భయం వెంటాడుతుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఎత్తకుండా నిన్న సభలో కూడా మీరు చూస్తే ఆయన చెప్తున్నాడు, ఇన్ కేస్ మనం పొత్తులు పెట్టుకోకుండా, కలవకుండా, విలీనం అవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్న భయాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు. నేను గెలవలేను, నేను ఎక్కడ గెలవలేకే చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నాను. ఇన్ కేస్ నేను కలవకపోతే జగన్ వచ్చేస్తాడు అన్న భయం ఆయన్ని వెంటాడుతూనే ఉందన్నమాట. ఓకే. దాంతో పాటుగా నిన్న ఈరోజు లోకేష్ గారు ఒక సభలో మాట్లాడుతూ వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మనదేమో ఫైటర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి, వాళ్ళది కోడికత్తి బ్యాక్గ్రౌండ్, మనదేమో పనిచేసే బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక సేమ్ మనం ఎలా అయితే పవన్ కళ్యాణ్ గురించి అనుకున్నాం, అలాగే లోకేష్ గారి గురించి కూడా ప్రతి సందర్భంలో వీళ్ళు మీది ఫ్యాక్షను, లేకపోతే మీది 11 వచ్చాయి, లేకపోతే అలా వైసీపీ అంశం తీసుకురాకుండా, అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఉన్నాయి, అవేవి మాట్లాడకుండా ప్రతిసారి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరే తీసుకొస్తున్నారంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ కప్పుచ్చుకోవడానికి ఇది ఒక డైవర్షన్ డ్రామా అనుకోవచ్చా మనం? అసలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎత్తుందే వాళ్ళ స్పీచ్ ఎండ్ అవ్వదు, స్టార్ట్ అవ్వదండి నిజం చెప్పాలంటే. నిజంగా లోకేష్ గారు అంటే ఎదిగారు, పెరిగారే గాని ఆయనది అంత చైల్డిష్ మెంటాలిటీ పోలేదన్నమాట. ఎందుకంటే ఈ రోజున చెప్పుకుంటే మా పార్టీని పదే పదే గొడ్డల పార్టీ అలా చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఆయన తెలుసుకోవాలి. ఎవరిని వెన్నుపోటు పొడిచి మీ నాన్నగారి పార్టీని చేజిక్కించుకున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారు ఆయన పార్టీ ఎక్కడ పుట్టింది అంటే వెన్నుపోటు అంటే వాళ్ళ తాతగారు అని చెప్పి ఖర్జూర్ నాయుడు గారి గురించి చెప్పుకోరు కదా ఈయన. ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఈయన పార్టీని ఎలా లాక్కున్నారు? ఒక వైఎస్ఆర్ గారి ఆశయాల నుంచి పుట్టిన పార్టీ మా పార్టీ నిజంగా చెప్పాలంటే.